హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు మా ఇంట్లో శివరాత్రికి స్పెషల్గా చేస్తాము. ఎవ్రీ శివరాత్రికి ఇవే ఐటము శనగలు ప్లస్ స్వీట్ పొటాటో చేస్తాము. చూడండి ఈ విధంగా ఫస్ట్ ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకోండి శనగలు. లేదంటే మీరు ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి. కనీసం 8 అవర్స్ అన్న నానాలి ఇది. ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు జల్లుడు గిన్నెలోకి వాటర్ అన్నీ వంపేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి వేసాను, కొంచెం పసుపు. వెల్లుల్లి వేయొద్దు కదా, దేవుడికి ప్రసాదం కాబట్టి ఇలా వెల్లుల్లి వేయట్లేదు. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మరొకసారి కలిపి కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. ఇలా కొంచెం ఇదయ్యాక ఇప్పుడు శనగలన్నీ వేసేసి దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. హాఫ్ అయితే సరిపోతుంది, మనం ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాం కదా. ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేయండి. కలిపి దీనిలోకి కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఇప్పుడు చూడండి స్వీట్ పొటాటో చెప్తున్నాను. వాటర్ పోసి మినిమం ఒక 3 అవర్స్ అన్న నానబెడితే పైన ఉన్న కచరా అంతా పోతుంది. బాగా కడగాలి. ఇప్పుడు ఒక జల్లుడు గిన్నె తీసుకొని ఇలా కట్ చేసుకొని అన్నీ ఈ విధంగా పెట్టేసుకోండి ఈవెన్గా. దీనిపైన కొంచెం బెల్లము, ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. ఇలా బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గ్లాస్ వాటర్ పోసి మరిగేటప్పుడు కొంచెం మరిగాక ఈ గిన్నె తీసుకొని వెళ్ళి దానిపైన పెట్టి దానిపైన రిక్కా పెట్టేయండి. ఇలా ఒక 5 మినిట్స్లో ఉడుకుతుంది. చూడండి ఇలా స్పోర్క్తో నొక్కి చూస్తే ఇలా వస్తే ఉడికినట్టు. ఇప్పుడు ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి, కాలుతుంది కొంచెం, ఒకసారి చూడండి ఇలా.